మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో 17 రోజుల పాటు మాత్రము శని సంచారం జరుగుతోందండి. ఆ 17 రోజులు పిల్లలకి గాయాలు అవటమో, లేకపోతే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటమో, లేకపోతే కొంచెం డబ్బులకి ఇబ్బంది పడటము, ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం, ఇవి అనారోగ్యాలు అంటే దగ్గు, జలుబు ఇలాంటి జ్వరం లాంటివి చూపించే అవకాశం ద్వితీయ స్థానంలో శని సంచారములు జరుగుతోంది. తదుపరి ఆయన మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ మీకు మిగతా సంవత్సరం అంతా కూడా ఈ 17 రోజులు తీసేస్తే మిగతా సంవత్సరం అంతా కూడా శని భగవానుడు తృతీయంలోనే మీకు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తృతీయంలో సంచారం చేసినంత కాలం కూడా ఆయన మీకు మంచి సహాయ సహకారాలన్నీ అందిస్తారు. ఇంట బయట అలాగే చుట్టుపక్కల వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు, మీతో సమాన స్థితిలో ఉన్నటువంటి వారు, మీకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మీరు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు. తద్వారా సమస్త మంగళాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం తృతీయంలో ఒక నెల 16 రోజులు మాత్రం ఉంటారు. తృతీయంలో అక్కడ ఆ నెల 16 రోజులు మాత్రం శని ఏ విధమైనటువంటి సుఫలితాలు కలగజేస్తున్నాడో అదే సుఫలితాలు రాహు కూడా ఇస్తున్నారు. తదుపరి సహజంగానే వక్రగతిలో సంచరించేటటువంటి రాహుగ్రహం ద్వితీయ స్థానంలోకి వస్తోంది. ద్వితీయ స్థానంలో రాహువు పిల్లల కుటుంబం మీద ఆ ధనాదాయం తగ్గటము, అలాగే పిల్లలకు దెబ్బలు తగిలించుకోవటము, లేకపోతే మాటలు కఠినత్వం పెరగటం, మన మాటలకు ఎదరవాళ్ళు బాధపడటము లాంటివన్నీ జరిగే అవకాశం మనకి ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. రెండో స్థానంలోకి వచ్చి మూడో స్థానంలో మాత్రమే మనకి అంటే మీనంలో ఉన్నటువంటి ఆ నెల 15 రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు. తర్వాత రాహు అంతా కూడా మనకి చెడునే చేస్తూ ఉన్నాడు. మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు. ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో గురు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అక్కడ మీ సంతానం అభివృద్ధి చెందుతారు సంవత్సరం అంతా కూడా. ఇక్కడ 5వ స్థానంలో మీకు కొద్ది రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 8వ తారీఖు 5వ నెల ఈ అంతవరకు బాగుందండి. ఆ తదుపరి మీకు ఈ 5వ స్థానంలో జరిగేటది ఏంటంటే సంతానం మంచి బుద్ధిబలం పెరగటము, సంతానం బాగా చదువులో రావటము, మంచి స్నేహం చేయడం బాగుంది. తదుపరి 6వ స్థానంలోకి అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తున్నారు. ఆ మిథునంలో ప్రవేశించినటువంటి కాలంలో కొంచెం ఆరోగ్యం బాగోపోవటము, అలాగే రుణాలు పుట్టకపోవటము, అలాగే శత్రువులు పెరగటము, కలహాలు, ఎవరితో మాట్లాడిన గొడవలు రావటము, అపకీర్తి, అలా విచారం, ఇట్లాంటి ఈ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే 6వ స్థానంలో గురు సంచారం అంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. తదుపరి అష్టమ స్థానము భాగ్యస్థానము 9వ స్థానంలోను 2 స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇక్కడ ఒక భాగ్యస్థానంలో మాత్రం 16వ తారీఖు 5వ నెల అంటే నెల 15 రోజులు మాత్రం భాగ్యంలో అది ఒక రకమైన ఇబ్బందులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో సౌకర్యంగా అది రిపేర్ చేద్దామన్నా కాకపోవడం, బండి రిపేరు, ఇల్లు రిపేర్లు, ఈ విధమైనటువంటి అన్నీ ఉండి కూడా వాడిని అనుభవించలేము. బండి రిపేర్ వచ్చింది అనుకోండి, ఏమో అనిపిస్తారు, దానికి పెట్టుబడి పెట్టాలి, వాడి దగ్గర ఇవ్వాలి, వాడు మళ్ళీ 3 రోజులు అంటాడు, 4 రోజులు అంటాడు, చేస్తున్నాను అంటాడు, తిప్పుతాడు. ఈ విధంగా ఆ విధమైన ఫలితాలన్నీ ఇంటి విషయాల్లో సుఖాలు ఉన్నవి కూడా అనుభవించలేకపోవటం. అలాగే తదుపరి సహజ వక్రగతి సంచారం కాబట్టి అష్టమంలో సంచారం చేస్తున్నారు. అష్టమంలో సంచారం చేసేటప్పుడు ఇంకా దుష్ఫలితాలు భాగ్యంలో కంటే కూడా దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆయుర్దాయం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది కొంతమందికి రాజదండం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కళత్ర పీడ జరిగేటట్టు అంటే భార్యకి ఏదో పీడ జరిగే అవకాశం, పెద్ద దుఃఖం, కొంతమందికి హఠాన్మరణం, ధన నష్టం, కలహాలు, అపఖ్యాతులు, పరాభవాలు, ఇలాంటివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి 10 నెలల
10.5 నెలల పాటు ఇవే ఫలితాలన్నీ కూడా కేతు గ్రహం ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి శని భగవానుడు ఇంచుమించుగా కొద్ది రోజులు తీసేస్తే 17 రోజులు తీసేస్తే శని భగవానుడు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. అలాగే గురువు 5వ స్థానంలో ఉన్న ఒక నెల మీద 8 రోజులు ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. తప్పితే కేతువు కానీ రాహువు కానీ అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వట్లేదు. రాహు కూడా కొద్ది రోజులు మాత్రమే ఇస్తూ ఉన్నారు అక్కడ. అంచేత గ్రహాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అంచేత మనం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైనా చేసుకోవటం గ్రహాల కొంచెం ఎక్కువగా ప్రతికూలత ఉంది కాబట్టి ఇక్కడ శనికి కానీ రాహువుకి కానీ చేసుకోవటం చాలా ఉత్తమం. అలాగే కేతువు కూడా మనం చేసుకోవాలండి. మీకు గురువు ఇంచుమించుగా పూర్తిగా సహకరించేటువంటి గ్రహం ఒక్క శనీశ్వర గ్రహం ఒకటే కనబడుతోందండి సంవత్సరం అంతా కూడా 17 రోజులు తగ్గించి. అలాగే రాహు కేతు గురువులు ముగ్గురికి కూడా చేసుకోవటమే ఉత్తమం. అలాగే అది శ్లోకాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, లేదా నవగ్రహాల చుట్టూ తిరగటం కావచ్చు. ఏ మంత్రం రాలేదు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిపచ్చ రాహవే కేతవే నమః వారాల పేరు 7 చెప్పేసేయండి. చివరిలో రాహవే కేతవే నమః ఇది చదువుకోండి రోజు ఇంటి దగ్గర వీలైతే ఇంటి దగ్గర. గుళ్ళోకి వెళ్ళి అలవాటు ఉంటే వారానికో రోజుకో ఏదో కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి అక్కడ ప్రధాన దైవం అనుకోండి, ఆ గుళ్ళో వాడు మంగళవారం నాడు అక్కడికి ఇంపార్టెంట్గా వెళ్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఉందనుకోండి శుక్రవారం వెళ్తూ ఉంటారు. అలా అక్కడ గుండు పెట్టి శివాలయం ఉందనుకోండి సోమవారం నాడు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఒక నియమాన్ని పెట్టుకుంటారు. ఆ నియమం రోజున వెళ్ళండి, అక్కడ దేవుణ్ణి ప్రార్థించండి అని చేసుకున్నట్టయితే పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలాగే ఎక్కువ కష్టాలు, ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే 6వ తారీఖు వచ్చేటువంటి శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణం చూడండి, రాముల వారి తీర్థప్రసాదాలు స్వీకరించండి. వారి తలంబరాలు బియ్యాలనే మనకు అక్షతలుగా ఇస్తారు. వాటి తీసుకుని శిరస్సును ధరించండి. చిన్న పసుపు గుడ్డలో మూట కట్టుకుని పరసలో పెట్టుకోండి. ఇంకొక మూట చిన్న పసుపు గుడ్డలో మూట కట్టుకుని డబ్బులు బీరువాలో పెట్టుకోండి. శుభం జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. శుభం భూయాత్.